బాధలు బలమైన వాళ్ళని వెతుక్కుంటూ రావండి. బాధలు వచ్చిన వాళ్ళే బలంగా తయారవుతారు. లైఫ్ లో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటది అంటారు. ఇది అలా జరిగిపోయింది అని చెప్పే ప్రతి అమ్మాయి వెనుక తను ఏ తప్పు చేసిందని ఇప్పటికీ అర్థం చేసుకోలేని ఒక అమ్మాయి ఉంటది. ఆమె పడుతున్న బాధలు కన్నీళ్లు తనకెందుకు వచ్చాయని ఇప్పటికీ తన మనసులో ఒక క్వశ్చన్ ఉంటది. తన చుట్టూ ఉండే వాళ్ళు ఎంత స్వార్థంగా ఉన్నా ఎన్ని తప్పులు చేసినా తను మాత్రం అలా ఉండాలనుకోదు. బయట వాళ్ళందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. అంబులెన్స్ సౌండ్ వినిపించినా సరే చేతులు జోడించి ప్రేర్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా వచ్చి తన దగ్గర సహాయం అడిగితే లేదు అనకుండా తన దగ్గర ఉన్నంతలో చేస్తారు. ఆమె వెళ్లేదారిలో స్ట్రీట్ డాగ్స్ కూడా ఆమెను చూసిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్తాయి. ఎన్ని బాధలు ఉన్నా సరే కొంతమంది ఏడుస్తూ చూపిస్తారు, కొంతమంది అరుస్తూ చూపిస్తారు, ఇంకొంతమంది సైలెంట్ ఉండి చూపిస్తారు. కానీ ఎన్ని బాధలున్నా ఇలాంటి అమ్మాయి మాత్రం నవ్వుతూ ఉంటది. ఇక ఆనందం రాదనో కష్టాలు కొత్త కాదనో తెలియదు. అంత మంచితనం ఉన్నా సరే నాకు ఒక విషయం ఇంకా అర్థం కావట్లేదు. అలాంటి అమ్మాయి కూడా ఎందుకు బాధ అనుభవించాలి? దేవుడు ఎందుకు ఆమె తలరాతను అలా రాయాలి? అది భగవంతుడు ఆమెకిచ్చిన శిక్ష లేదా ఆమె మంచితనం ఆమెకిచ్చిన బహుమతో తెలియదు. మన దాకా వస్తే ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిందే అని అనేస్తాం కదా. అంత మంచి మనసున్న ఎన్నో బాధలు ఫేస్ చేస్తున్న అమ్మాయిలు మీకోసం 2026 లో మీరు హ్యాపీగా అడుగు పెట్టాలి. మీరు కోరుకున్నవన్నీ మీ లైఫ్ లో జరగాలని, బాధ ఏదైనా అవి ఫేస్ చేసే గట్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చలో.